ఉద్యోగాలేంటి, వ్యాపారాలేంటి, పరిశ్రమలేంటి, పారిశ్రామికవేత్తలేంటి, ఇవి కష్టం, ఆషామాషి కాదు. చాలా కష్టపడితే కానీ ఉన్నత స్థితికి చేరలేరు. అయితే ఇవన్నీ కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి 10 పైసలు చేతిలో లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావడం, ఆ ముఖ్యమంత్రి తర్వాత దారుణమైనటువంటి వ్యతిరేకతలు ఎదుర్కొని ఆ పైన ప్రధానమంత్రి కావడం, ప్రధానమంత్రిగా ఉన్న తనని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రపంచాల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి డీప్ స్టేటే కుట్రలు పన్నుతున్న తట్టుకు నిలబడటం, ప్రజామోదం పొందడం, ప్రజాభిమానాన్ని పొందడం, భారతదేశ చరిత్రలో 90ల తర్వాత 85ల తర్వాత, అంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత అన్ని ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే. అలాంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో స్థిరమైన మెజారిటీ ఒక్కళ్ళకు కూడా రాని దశలో 3 దశాబ్దాల ఆ విధానాన్ని మార్చి అందుకున్నటువంటి వాడు, సింగిల్గానే సంపూర్ణ మెజారిటీ సాధించిన వాడు నరేంద్ర మోడీ. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు. అయినా కూటమి ధర్మం వదిలిపెట్టకుండా కొనసాగిస్తూ వచ్చినటువంటి వాడు. ఆ తర్వాత ఇప్పుడు కూటమిగా పరిపాలన చేస్తున్నా కూడా ఎక్కడా బెసకక, ఎవరికి లొంగక, నిర్మోహమాటంగా తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసుకు వెళ్తున్నటువంటి వాడు. ఇవాళ ఆ విధమైనటువంటి అదృష్టం రేరెస్ట్ ఆఫ్ రేర్ 100 కోట్ల మందిలో ఒక్కడికే దక్కింది. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇవాళ ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు అక్కడ మంత్రివర్గం మొత్తం, అలాగే నెతన్యాహు భార్య అయితే ఏకంగా కాషాయం డ్రెస్ వేసుకుని మరి వచ్చి తను రిసీవ్ చేసుకుంది. అలాంటి ఇది ఒక ఎత్తు అయితే, ఇజ్రాయెల్ చరిత్రలో ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించింది తొలి భారతీయ ప్రధానిగా. మన పార్లమెంట్లో ఆయన మీదనే దాడి చేయడానికి కుట్ర చేసిన దౌర్భాగ్యం మొన్ననే చూసాం. మహిళా ఎంపీలను అడ్డుపెట్టి ఎలాంటి నీచ స్థితికి దిగజారారు ఇక్కడ అన్నట్టు. అదే అక్కడ ఎంపీలందరూ నిలబడి అభినందనలు చెప్తూ ఉండగా అక్కడ స్పీకర్ పక్కన కూర్చుని, ప్రధానమంత్రి పక్కన కూర్చుని పార్లమెంటు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించేటటువంటి అరుదైన అవకాశం. అది నరేంద్ర మోడీ. అది కూడా ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటిది ఏంటిది? ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సిద్ధమవుతున్నటువంటి దశలో ఇరాన్ ఓ పక్కన మనకి మిత్రులే, ఇజ్రాయెల్ మనకి మిత్రులే. ఇలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దట్ ఈజ్ మోడీ అనిపించుకున్నారు.